డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. శుక్రవారము మే 14, 1999 సంవత్సరము ఉదయము 10 గంటలు. ఆరోగ్యకరమైన మనోస్థితితో పనిచేయడానికి సంసిద్ధులైన వ్యక్తులను తగినంత మందిని నియమించుట అనేది భవిష్యత్తులో నా పుత్రునికి అతిగా చింతనీయ విషయం కానున్నది. నిర్వాహక అధికారిగా ఉన్న వ్యక్తి ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల తగినంత విశాల దృక్పథం లేకున్నను సదుద్దేశంతో పనిచేయవచ్చు. నిర్వహణ అధికారిగా ఉన్న వ్యక్తి ఉత్పన్నమగు సమస్యల పట్ల తగినంత విశాల దృక్పథం లేకున్నను సదుద్దేశంతో పనిచేయవచ్చు. ఎదురు దెబ్బలు అనివార్యము. అయితే ప్రధాన విషయము సంరక్షితమై ఉంది, అలాగే ఉంచబడుతుంది. కనుక ప్రతి ఒక్క విషయములోనూ నీవు కలిసే ప్రతి సోదరీ సోదరులలోనూ కేవలము సౌందర్యాన్ని తిలకించు. మాస్టర్ వైపు దృష్టిని సారించి మిషన్ను అఖండముగా చూడు. మాస్టర్ వైపు దృష్టిని సారించి మిషన్ను అఖండముగా చూడు. ప్రతి మానవ సమూహంలోనూ స్వతఃసిద్ధంగా ఉండే ఆందోళన గురించి ఎక్కువగా పట్టించుకోకుండా హృదయపూర్వకంగా నీ సాధన చేసుకో. ప్రతి మానవ సమూహంలోనూ స్వతఃసిద్ధంగా ఉండే ఆందోళనల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా హృదయపూర్వకంగా నీ సాధన చేసుకో. నీ ప్రయత్నాలన్నింటినీ నీ మీదనే కేంద్రీకరించు. ఈ రేణువును మేము ఒక విశాలమైన దేహంలోని ఒక అంశముగా వ్యవహరించ నిష్టపడతాము. ప్రపంచాన్ని మార్చబోయే ముక్తిదాయకమైన ఈ కెరటం నిన్ను తనతో ముందుకు తీసుకుపోనివ్వు. ఆ విధంగా అంతా శ్రేయోదాయకము కాగలదు. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.